హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి అర్జున్ వ్లాగ్స్. ఎంతమందికి బోటి కర్రీ అంటే ఇష్టం? చాలామంది తినాలనుకున్నా కూడా అది క్లీన్ చేసే ప్రాసెస్ పెద్దదని చెప్పి తెచ్చుకోరు. కానీ ఈరోజైతే మా వారు తీసుకొచ్చారు. నాకు కూడా క్లీన్ చేయాలంటే టైం వేస్ట్ అని నేను వద్దని చెప్తాను. కానీ 6 నెలలు అయిపోయింది తీసుకొచ్చి, అందుకని తీసుకొచ్చారు. ఇంకా క్లీన్ చేయకైతే తప్పదు కదా, అందుకే క్లీన్ చేసే ప్రాసెస్ మీకు కూడా చూపిద్దామని వీడియో చేస్తున్నాను. చాలామంది అలాగే కట్ చేసి వేడి నీళ్ళల్లో పసుపు ఉప్పు వేసి ఉడకపెట్టేస్తారు మొత్తం పోతుంది అని. కానీ అలా వేస్తే అస్సలు పోదు, మొత్తం దానికి అతుక్కొని ఉంటుంది, కర్రీ కూడా స్మెల్ వస్తూ ఉంటుంది. అందులో ఉన్న పైప్స్ పుల్లతో కానీ కమ్మితో కానీ రివర్స్ చేసుకుంటే అందులో ఉన్న వేస్ట్ మొత్తం వచ్చేస్తుంది. అరగంట తర్వాత బాగా నానిన పొట్ట బయటికి తీసి చాక్తో కానీ స్పూన్తో కానీ తీసేస్తే మొత్తం వైట్గా వచ్చేస్తుంది. మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత లాస్ట్లో సాల్ట్ వేసుకుని 2-3 సార్లు కడిగేసుకుంటే తెల్లగా వచ్చేస్తుందండి. నేను తెలంగాణ స్టైల్ బోటి కర్రీ చేశాను, సూపర్గా ఉంది. మీకు కావాలంటే ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చూసి తప్పకుండా ట్రై చేయండి. బాయ్.